నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ వాళ్ళు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అలోపతి వాడుతూ కూడా డయాబెటీస్ కి ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉందని మీకు తెలుసా? మరి ఆ వివరాలు ఈ రోజు మనతో మాట్లాడడానికి సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్తే. నమస్తే మేడం, డయాబెటీస్ పేషెంట్స్ అలోపతి వాడుతూ ఉంటారు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి. వారికి కూడా ఆయుర్వేదంలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు. అలాగే అదర్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఆయుర్వేదం తీసుకోవచ్చు అంటారు. డయాబెటీస్ కంట్రోల్ ఒక స్టెప్ అయితే మెయిన్ గా డయాబెటీస్ వల్ల రెటినోపతి, న్యూరోపతి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. డయాబెటిక్ ఫుట్ రావడం, పుండు పడిపోవడం, ఇవన్నీ వాటి వల్ల యాంపిటేషన్స్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి రాకుండా ఆయుర్వేద బెస్ట్ మెథడ్ అన్నమాట, అందులో డౌట్ లేదు. మేడం, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ విన్నాను, రాకుండా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, కేర్ కూడా చేసుకోవచ్చు. డయాబెటీస్ రాకుండా కూడా మన బాడీని మనం ప్యాంక్రియాస్ ఫంక్షన్ బాగుండేలాగా చేసుకోవచ్చు. నిన్నే ఒక ఆయన ఎవరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. ఆయనకి ఎప్పటి నుంచో మోర్ దాన్ 20 years నుంచి డయాబెటీస్ ఉన్నట్టుంది. అయితే క్రియాటిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ట్రైగ్లిసరైడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, షుగర్ డయాబెటీస్ కూడా HbA1c 9.8 ఎంత ఉందట. సో ఆయన చెప్పింది ఏంటంటే, నా పాత వీడియో ఏదో త్రిఫలా చూర్ణం వాడితే డయాబెటీస్ తగ్గుతుంది అని చెప్పేసి వీడియో చూసి అది ఫాలో అయ్యారట. అసలు ఆశ్చర్యం, ఆయన 2 days అన్ని మార్పు వచ్చినాయట. ట్రైగ్లిసరైడ్స్ తగ్గిందంట, షుగర్ లెవెల్స్ తగ్గాయట, చాలా హ్యాపీగా అనిపించి వెంటనే ఫోన్ చేశారు. సో అంటే త్రిఫలా చూర్ణం అంత బాగా పనిచేస్తుంది. ఆయన బైద్యనాథ్ ఏదో కంపెనీ, నార్త్ కంపెనీ ఏదో వాడనన్నారు. ఇక్కడ మనది తీసుకోమంటారా అన్నారు. లేదు, అదే కంటిన్యూ చేయండి, ఎందుకంటే నార్త్ ఉసిరికాయలు ఇంకా మనకన్నా ఎఫెక్టివ్గా ఉంటాయి, సో అదే వాడండి అని చెప్పేసాను నేను. సో అంత త్రిఫలా చూర్ణం సింపుల్ కదా. అదే అంటే అందరూ కూడా ఫ్రీ మోషన్ అవడానికి, కాన్స్టిపేషన్ తగ్గడానికి త్రిఫలా చూర్ణం వాడతాం కదా. అది కూడా డయాబెటీస్కి అద్భుతంగా పనిచేస్తుంది అనేది ఎంత సింపుల్ రెమెడీ. నేను అప్పుడు ఆయనకి మామూలుగా ఫోన్లో మాట్లాడుతూ, ఆయన కాన్స్టిట్యూషన్, మనకి ఆయుర్వేదం ఏంటంటే పల్స్ చూసి కాన్స్టిట్యూషన్ ఏంటి, శరీరతత్వం ఏంటి అనే దాన్ని బట్టి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ప్లాన్ చేస్తాం. సో బై ఎక్స్పీరియన్స్ నేను అన్నాను, మీకు కొంచెం కోపం ఎక్కువ కదండి అన్నాను. అవునండి అన్నారు. అంటే షార్ట్ టెంపర్ కదా, వెంటనే తగ్గిపోతుంది, కానీ రావడం అలా వస్తుంది కదా, కొంచెం బర్నింగ్ సెన్సేషన్ కూడా, బాడీ అంతా వేడి అనిపిస్తుంది కదా అంటే అవునండి అన్నారు. అందుకే మీకు కాన్స్టిట్యూషన్ మీద పనిచేసింది, మీ శరీర తత్వం మీద పనిచేసింది, అందుకని మీకు డయాబెటీస్ కూడా తగ్గింది, అలాగే ట్రైగ్లిసరైడ్స్ కూడా తగ్గినాయి అని చెప్తే ఆయన వెంటనే రిజల్ట్ కనిపించింది. వెంటనే 2-3 days అసలు ఆయుర్వేదం అంత ఫాస్ట్ గా వస్తనేది అసలు నేనే నమ్మలేను అనమాట. కంప్లీట్ క్యూర్ ఉంటుందని తెలుసు కానీ ఫాస్ట్ రిజల్ట్ అనేది ఆయుర్వేదంలో ఎక్స్పెక్ట్ చేయరు కదా. కరెక్ట్. అది ఆయన చెప్పేసరికి నాకు నిన్న, అంటే ఏదో మనం సడన్ గా ఏదో డిప్రెషన్ ఏదో ఉంటా, ఫీలింగ్స్ రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా, తెల్లారు లేస్తే ఇలాంటి ఫోన్ ఇంకా మనకు లైఫ్ అనమాట. ఇంకా అమ్మ, నా ఆయుర్వేదానికి లైఫ్ ఉంది, నాకు లైఫ్ ఉంది అని ఒక సెక్యూరిటీ ఫీలింగ్ నాకే కలుగుతుంది, మన మీద మనకే కాన్ఫిడెంట్ అది. అంటే సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పంచకర్మ తోటి మనం లోపల నుంచి ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేస్తాం. సో ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేయడం, తర్వాత ఆయనకి వేడి వలన ఎప్పటికప్పుడు ఫ్రీ రాడికల్స్ ఎక్కువ తయారవుతుంటాయి అనమాట, అవన్నీ కూడా ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేస్తుంటాయి. సో ఫ్రీ రాడికల్స్ని బయటకు వెళ్ళిపోయేలాగా పంచకర్మలో ఫస్ట్ స్టెప్ అయినటువంటి డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే అసలు శరీరంలో ఉండేటువంటి ఆ వేడంతా తగ్గిపోతుంది, ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది, ట్రైగ్లిసరైడ్స్ తగ్గిపోతాయి, ఇలాంటివన్నీ కూడా చాలా మార్పు వస్తుంది అనమాట. ఇవి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆయనకి ఇంకా బెటర్ హ్యాపీ లైఫ్ అనేది ఫీల్ అవుతారు. ఒకవేళ షుగర్ ఎలా ఉన్నా, లెవెల్స్ ఎలా ఉన్నా కానీ బెటర్ అనమాట, బాడీలో లైట్నెస్ వస్తుంది, ఈజీనెస్ వస్తుంది, హెల్దీ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అందుచేత డయాబెటీస్ పేషెంట్స్కి ఏంటంటే మనం ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనం అందరికీ పంచకర్మ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాను. సో అదేంటంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, నాకు అంతా కూడా వాళ్ళ డీటెయిల్ హిస్టరీ అంతా తీసుకుంటాను, అంతా కూడా నోట్స్ లాగా రాసేసుకుంటాం అనమాట, కేషీట్ రాసేసుకుని అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. సో దాని ప్రకారంగా వాళ్ళకి డైట్ చార్ట్ ఇవ్వడం, పంచకర్మ హౌ టు మేనేజ్ ఎట్ దేర్ ప్లేసెస్ అనేది కూడా గైడ్ చేస్తాం. తర్వాత మెడిసిన్స్ అన్ని మనమే పంపిస్తాం, కొరియర్లో పంపించేసేస్తాం. వాళ్ళకి ఎప్పుడు ఇంకా రెగ్యులర్గా మనతోటి కాంటాక్ట్లో ఉంటారు. సో డీటాక్సిఫికేషన్ రోజు నేనే, ఎవరు ఎక్కడున్నా కానీ యూఎస్లో ఉన్నా ఎక్కడున్నా నేనే ఫాలో అప్ చేస్తాను కాబట్టి అసలు ప్రాబ్లం అనేది ఉండదు. తర్వాత కూడా వాళ్ళకి డయాబెటీస్ స్పెషల్ యోగా ఉంటుంది మన దగ్గర, తర్వాత ప్రాణాయామం వల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది. సో నిన్న చెప్పిన ఆయన ఏంటంటే ఆయన చీఫ్ ఇంజనీర్ టు సమ్ డిపార్ట్మెంట్ అనమాట. సో స్ట్రెస్ బాగుంటుంది కదా వాళ్ళకి, స్ట్రెస్ మూలనే ఆయనకు ప్రాబ్లం అనమాట. సో స్ట్రెస్ తగ్గడానికి మన ప్రాణాయామ సెషన్ అది బాగా పనిచేస్తుంది.
ఓకే. ఈ రకంగా ఏంటంటే అందులో డయాబెటీస్ గురించిన స్పెషల్ డైట్ ప్లాన్స్ కూడా నేను చాలా మందికి మన బీరకాయ జ్యూస్ తాగండి ఇవన్నీ చెప్తున్నా వాళ్ళకి ఎలా చేయాలని చాలా మందికి డౌట్. ఇట్లాంటి ఏదైనా మెడికల్ గా ఏదైనా కొంచెం గైడ్ చేసి బీరకాయ జ్యూస్ తీసుకోండి ఇట్లాంటివి చేసి చెప్తే ఎలాగా అని కన్ఫ్యూజన్ అనమాట, భయం వేస్తుంది వాళ్ళకి స్టార్టింగ్. సో అలాంటి వాళ్ళకి కొన్ని రెసిపీస్ బూడి గుమ్మడికాయ రసం అని బీరకాయ జ్యూస్ అని చెప్పేసి ఇలాంటివి, ఇంకా కొన్ని రెసిపీస్ నేను కొన్ని సింపుల్ ఫార్ములేషన్స్ చెప్తుంటాను కానీ షామ్లకి టాబ్లెట్స్ అవి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను బై వీడియో వాళ్ళకి అన్నీ కూడా ఆన్లైన్ వీడియో చేస్తూ వాళ్ళకి ప్రొడక్షన్ అంతా కూడా నేను చూపిస్తాను అనమాట. సో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కొన్ని రెసిపీస్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. అలాగే డైట్ ప్లాన్ కూడా అంత పక్కాగా ఉంటుంది అనమాట. హోలిస్టిక్గా ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి 3 సిస్టమ్స్ని ఉపయోగించి ఆయుర్వేద ముఖ్యంగా ఉంటుంది అనమాట, మెయిన్ అంతా ఆయుర్వేద. సో అలా చేయడం వలన వాళ్ళకి 1 monthలో చాలా చేంజ్ అనేది వస్తుంది. సో 1 month ప్రోగ్రామ్ చేశాక ఇంకా వాళ్ళ ఇంట్లో చేసుకుంటామంటే రెగ్యులర్గా వాళ్ళు యోగా చేసుకుంటూ డైట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం అనిపిస్తే మళ్ళీ మన కోర్సు 1 month కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అట్లా ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎవరికి వాళ్ళు హెల్దీగా తయారయ్యేలాగా నాకున్నటువంటి 30 years ఎక్స్పీరియన్స్ని అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆయుర్వేదం ద్వారా అనేది మెయిన్ కాన్సెప్ట్గా నేను చదువుకున్నటువంటి ఆయుర్వేదం మీద నాకు విపరీతమైనటువంటి నమ్మకం, ప్యాషన్, విజన్, వాట్ నాట్ అనమాట. అది ప్రజలకి చేరువ చేయాలనేది నా ప్రయత్నం అనమాట. ఎందుకంటే మేము కూడా ఇంకా 60+లోకి వచ్చేస్తున్నాం. ఇంకా మనం మంచి పనులు చేయడానికి ఇప్పటికే ఏజ్ చాలా దాటిపోతున్నట్టుంది. అందుచేత ఇలా అయితే ఎక్కువ మందికి మనం చేరువ అవుతాము, మంచి చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళందరికీ మన దగ్గరికి రావాలని ఉన్నా రాలేరు, చాలా టైం వాల్యుబుల్ అయిపోతుంది. లేడీస్ అయితే ఇల్లు కదలడమే పెద్ద కష్టం. సో అందుచేత అలాంటి వాళ్ళకి ఇలా ఉపయోగపడేలాగా ఆన్లైన్లోనే మనం పంచకర్మాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తే దాన్ని కొంచెం చూస్తారు కదా, ఇది చేసుకున్నాక నాకు బాగుందనే నమ్మకం కలిగాక అప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరలో ఆయుర్వేదిక్ సెంటర్స్కి వెళ్ళొచ్చు, లేదంటే మన దగ్గరికి వచ్చినా ఇబ్బంది లేకుండా మనం బాగా చేసుకోవచ్చు. ఎనీహా వాళ్ళకి ఏంటంటే ఒక స్టార్టింగ్ అనేది ఫస్ట్ స్టెప్ వేయడమే మనం నేర్పించాలి పిల్లలకి. వాళ్ళు ఫస్ట్ స్టెప్ వేసాక 2వ స్టెప్ వాళ్ళే వేసేస్తారు, చెప్పక్కర్లేదు. సో అది ఆయుర్వేదానికి ఈ ఆన్లైన్ పంచకర్మ ద్వారా డయాబెటీస్ పేషెంట్స్కి గొప్ప శుభవార్త అనమాట. సో రేపు April 7th నుంచి ఉగాది కూడా మనకి ఉగాది అంటే నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరంలో డయాబెటీస్ పేషెంట్స్కి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఈ పంచకర్మ ఆన్లైన్ కోర్స్ ద్వారా డెఫినెట్గా వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకు ఉండేటువంటి అదర్ కంప్లైంట్స్ కూడా గ్యాస్ట్రైటిస్ కానీ ట్రైగ్లిసరైడ్స్ అవన్నీ కూడా నాతో చెప్తే వాటికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను. ఓకే మేడం, ఆయుర్వేదంలో డయాబెటీస్కి ఇన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయా? అవును, కంట్రోల్ చేసుకోవడానికి రాకుండా ముందుగానే మనము జాగ్రత్తలు తీసుకోవడానికి, వచ్చిన తర్వాత ఇంకేమి ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉండడానికి కూడా ఇన్ని థెరపీస్, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, భయం లేకుండా ముందు ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఏ మెడిసిన్ వాడుతున్నాము అని చాలా మంది కూడా అమ్మో ఇన్ని మందులు వేసుకుంటున్నా ఏమన్నా అవుతుందేమో అని భయం ఉంటుంది. ఆయుర్వేదానికి మందులు తగ్గించేసి వీటితోటే మేనేజ్ చేసుకునేలాగా. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డయాబెటిక్ రెటినోపతి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునేలాగా, డయాబెటిక్ ఫుడ్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంతా చేయడం సాధ్యం కాదు, మా దగ్గర జరిగినంత వాళ్ళకి జరగదు. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. ఏదో చేస్తే అమ్మాయి ఇది బాగుందనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి ఫస్ట్. అది కలిగాక ఆటోమేటిక్గా ఇంకా ఆయుర్వేదం మీద నమ్మకం పెరుగుతుంది, వాళ్ళే ఎలాగోలా ప్లాన్ చేసుకుంటారు. ఓకే, రావడానికి డైరెక్ట్ గా రావడానికి నమ్మకం ఆన్లైన్ ఫస్ట్ స్టెప్, తర్వాత మీరు డైరెక్ట్ గా రావడం, తర్వాత ఇంకా మీ ఇష్టం, ఇంకా చాలా హెల్దీగా ఉండొచ్చు. మేడం అన్నట్లు 30 years ఎక్స్పీరియన్స్, ఏం నేర్చుకున్నారు, ఏం రిజల్ట్ చూసారు. చాలా మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు మాకు అలా తగ్గింది ఇలా తగ్గింది మేడం, అప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటా మీకు. దగ్గరకు వచ్చేసాను నేను అనుకున్నది రీచ్ అవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మంచి విషయం షేర్ చేసుకున్నారు. నమస్తే అండి.